గల్జేరాకు పచ్చడి. గల్జేరాకుని మనం ఒలిచేసి కట్ చేసుకుందాము. దీనికి పోపుకు కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే మెంతులు ఒక పావు టేబుల్ స్పూను, పసుపు ఒక పావు టేబుల్ స్పూను, ఇంగువ ఒక పావు టేబుల్ స్పూను, మినపప్పు శనగపప్పు చెరొక స్పూను, ఆవాలు ఒక టేబుల్ స్పూను, ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పడుతుంది. ఒక 2 చెంచాల చిక్కగా తీసినటువంటి చింతపండు గుజ్జు, 3 చెంచాల నూనె. ఇవి కావాల్సిన పదార్థం. మనం పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ గల్జేరాకు పచ్చడికి ఏం చేసాము, నూనె కాగింది. కాగిన తర్వాత మెంతులు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పసుపు, ఇంగువ వేసాము. వేగుతుంది. ఇది వేగిన తర్వాత మిగతావి వేద్దాం. వేగిన పప్పులు ఏం చేసాం, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసాం. వేగనిస్తున్నాం. వేగిన తర్వాత ఆకు వేద్దాం. ఒక్క నిమిషం వేగనియండి. పచ్చిమిరపకాయలు వేగాయి కదా, పునర్నవ ఆకుని వేసేసాం. వేసేసి ఒక్క నిమిషం. ఇప్పుడు ఏం చేద్దాం, దీంట్లో ఉప్పు వేద్దాం. ఉప్పును చింతపండు రసము వేసుకుందాం. ఉప్పును చింతపండు రసం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేసాం, అయిపోయింది, దగ్గర పడిపోయింది కదా. స్టవ్ ఆర్పేసుకుందాం. ఆర్పేసి పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసి వేడి అన్నంలో తిందాం. చాలా బాగుంటుంది. ఆరోగ్యం చాలా మంచిదండి కిడ్నీస్కి. దానికి డాక్టర్ గారు కూడా చెప్పారు. మన మెయిన్ వీడియోలో ఉంది, చూడండి. డాక్టర్ గారు పునర్నవ ఆకు గురించి ఏం చెప్పారు అన్నది మంచిది అండి. అది కిడ్నీస్కి, లివర్కి మంచిదని చెప్పారు. ఒకసారి చూడండి, మెయిన్ వీడియో కూడా చూడండి. మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఉంటుంది, ఆర్ఎస్పి రెసిపీస్లో. రైట్. నేను ఇది ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేద్దాం.